ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గణపవరంలో రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని పరిశీలించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. 34 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసిన ఫిల్టర్ బెడ్లను త్వరలో ప్రారంభించనున్న ఎమ్మెల్యే. తేళ్ల సుబ్బారావు మాతృమూర్తి ప్రథమ వర్ధంతి సభలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. తేళ్ల హరితమ్మ చిత్రపటానికి నివాళులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఈ నెల 23న మెగా కంటి వైద్య శిబిరం. ప్రతిపాటి ఫౌండేషన్ క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ లో క్యాంప్ ఏర్పాటు, పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న సూపర్ 6 పథకాలు. అన్నదాత సుఖీభావ పథకం 2వ విడత నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే. ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. వివిధ రకాల పోటీలో విజేతలకు బహుమతులు అందించిన గ్రంథాలయ ప్రతినిధులు. పత్తిపాటి ఫౌండేషన్, సామాజికవేత్త కంచర్ల శ్రీనివాసుల సంయుక్త సహకారంతో ఆర్టీసీ కార్మికుల కోసం శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం గోడ పత్రికల్ని కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించిన పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో 23వ తేదీన ఆదివారం నాడు పత్తిపాటి ఫౌండేషన్ నిర్వహణలో 37వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పత్తిపాటి చెప్పారు. పత్తిపాటి ఫౌండేషన్ గతంలో ఎన్నోసార్లు శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించిందని, ఎప్పుడూ 7 నుంచి 10,000 మంది వైద్య సేవలు పొందేవారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాక్షేమం కోసం నిర్వహించే వైద్య శిబిరాల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పత్తిపాటి కోరారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, బండారపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మద్దురు వీరారెడ్డి, కుర్ర రత్తయ్య, ముద్దన నాగేశ్వరరావు, ఆర్టీసీ డీఎం రాంబాబు, టీయూసీ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు, బోనం శ్రీనివాసరావు, అద్దంకి వరప్రసాద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్తిపాటి పుల్లారావు గారు ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని రేపు 23, 11, 25వ తేదీన మరి బస్టాండ్ నందు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మరి మొత్తం యావత్ ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అని తెలిసిన పరిస్థితి ఏర్పడిందండి. అలాగే ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులకు కంటికి సంబంధించినటువంటి నేతృత్వానికి సంబంధించినటువంటి వైద్య శిబిరంలో చాలామందికి కూడా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటివి ఆర్టీసీలో చేయటం ప్రప్రదంగా మరి రాష్ట్రంలో మొదటిసారిగా మరి మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారు నేతృత్వంలో జరుగుతున్నందుకు ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఉన్నతమైన అధికారుల తరఫున సారికి అభినందనలు తెలియజేస్తూ ఇది విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల కోసం పత్తిపాటి ఫౌండేషన్ కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శంకర్ కంటి నేత్రాలయం ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులే కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వారికి కూడా కంటి పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడుతుంది. శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళు దేశంలోనే అతిపెద్ద కంటి ఆసుపత్రి. పోయినటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా చేస్తూ అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఒక బ్రాండెడ్గా ఈరోజు శంకర్ కంటి హాస్పిటల్ వచ్చిందంటే అక్కడ జరుగుతున్నటువంటి వైద్యం, ఆ బ్రాండ్ గ్రామానికి కూడా శంకర్ కంటి హాస్పిటల్ అంటే ఒక నమ్మకం, విశ్వాసం. బాగా చూస్తారు, బాగా ఆపరేషన్ చేస్తారు, కంటిని పరిశుభ్రంగా ఉంచేటువంటి దానికి అవసరమైనటువంటి అన్ని రకాల పరీక్షలు చేసి కన్ను బాగుంటే తన పని తను చేసుకోవడానికి
దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి కంటి వైద్య శిబిరాలు మనం గతంలో కూడా ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించాం. అన్నిటికన్నా సంతృప్తినిచ్చేటువంటిది ఈ శంకర్ కంటి ఆసుపత్రి వారు చేసేటువంటి కంటి వైద్య శిబిరం. ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ఉన్నటువంటి స్పందన వేల సంఖ్యలో రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతిపాటి ఫౌండేషన్ తరఫున ఎప్పుడు మనం ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినా 7 నుంచి 10,000 మధ్య ప్రజలు కంటి సమస్యతో రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా ఆర్టీసీ కార్మికులే అనుకోకుండా రాష్ట్రంలో ఫస్ట్ టైం ఆర్టీసీ కార్మికుల కోసం ప్రతిపాటి ఫౌండేషన్ శంకర్ కంటి ఆసుపత్రి వారి కలిసి క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఇతరులు కూడా కంటి సమస్య ఉన్నటువంటి వారు చిలకూరుపేట నియోజకవర్గంలో కూటమి తరఫున రాజకీయాలకు అతీతంగా, కూటమి ఒకటే అని కాదు, రాజకీయాలకు అతీతంగా ఎవరైతే కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతారు. సూపర్ 6 హామీలో ప్రధానమైన అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సాయానికి తోడు అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్నారని, అప్పులు, వడ్డీలు, ఇతరత్ర ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకు న్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం ఆయన చిలకలూరిపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో రైతులు, కూటమి నేతలు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో రైతుల బ్యాంకు ఖాతాలను నిధులు జమ చేశారు. రైతులు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని వీక్షించేలా మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయించిన పత్తిపాటి వారితో కలిసి కడప జిల్లా పెండ్రిమండ్రిలో ముఖ్యమంత్రి పాల్గొన్న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమాన్ని కాసేపు వీక్షించారు. 2వ విడత అన్నదాత సుఖీభవ కింద నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 21,669 మంది రైతులకు 14.13 కోట్లు అందించినట్లు పత్తిపాటి తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సాగు విధానాలు మారితేనే రాష్ట్ర వ్యవసాయ రంగం సుదీర్ఘకాలం నిలుస్తుందని, రైతులకు లాభాలు వస్తాయని ఈ దిశగా ముఖ్యమంత్రి రైతాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారని పత్తిపాటి తెలిపారు. దానిలో భాగంగా పంచమంత్రాల విధానాన్ని కూటమి ప్రభుత్వం రైతాంగానికి పరిచయం చేస్తుందన్నారు. చంద్రబాబు నాయకత్వం ప్రపంచ దిగ్గజ సంస్థలు, కంపెనీలను రాష్ట్రం వైపు చూసేలా చేసిందన్న పత్తిపాటి 13 లక్షల కోట్లకు మించిన పెట్టుబడుల ఆకర్షణతో 16 లక్షలకు పైగా ఉద్యోగ కల్పనకు బీజం పడిందన్నారు. ప్రభుత్వం పరిశ్రమలు, సంస్థలతో చేసుకున్న ఒప్పందాల్లో ప్రతి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడం, 3 ప్రాంతాల్లో సమానంగా పెట్టుబడులు పెట్టేలా చూడడం జరిగిందన్నారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రం వేగంగా ప్రగతి సాధిస్తుందని, ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలంగా విశ్వసించినప్పుడే ఏపీ దేశానికి తలమానికంగా నిలుస్తుందని పత్తిపాటి చెప్పారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడే అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు. విష ప్రచారంతో కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వైసీపీ, జగన్ ఆలోచనల్ని ప్రజలు నిర్బద్ధంగా తిప్పికొట్టాలని పత్తిపాటి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, ఇద్దరు కలిసి 7,000 రూపాయలు 46,86,000 రైతు కుటుంబాల ఖాతాల్లో 2వ విడత ఈరోజు కోయంబత్తూరులో ప్రధాని మోడీ గారు, కడప జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రైతు ఖాతాల్లో వేయటం జరిగింది. కష్టాలు ఎన్ని ఉన్నా సూపర్ 6 హామీల్లో ఒక భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ 20,000 వేస్తామని ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పారో 2వ విడత వేశారు. 3వ విడత కూడా మరలా 6,000 రూపాయలు వేయటం జరుగుతుంది. ఇచ్చిన మాటకి లోటు బడ్జెట్ ఉన్న ఒక పక్క ఆదాయాన్ని పెంచుతూ, ఒక పక్క బ్యాంకులకు నమ్మకాన్ని కల్పిస్తూ, ఒక పక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ, మరొక పక్క రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీని నెరవేరుస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వమే. ఆ విధంగా ఈరోజు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయానికి సంబంధించి ఏ ఒక్క పనిముట్టు ఇవ్వలేదు, రైతుల్ని నష్టాల్లో నెట్టబడ్డారు, ఇన్సూరెన్స్ కూడా సరైన సమయంలో చేయలేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా సకాలంలో ఇవ్వలేదు, ధాన్యం కొనుగోలు చేసి కూడా బకాయిలు పెట్టి ఇంటికి పోయాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు చంద్రబాబు గారి ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేసింది.
గతంలో కూడా పొగాకు 2000 రూపాయల క్వింటాల్కి అందించాం, మిర్చికి 1500 అందించిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని. అందుకనే ఇప్పుడు 5 పంచమంత్రాల్లాగా రైతులు ఇది కూడా అమలు చేయాలి, 5 రకాలైనటువంటి ఆలోచనలు ప్రతి రైతు చేయాలని ఒక మంచి పిలుపునివ్వటం కూడా జరిగింది. ఒకటి వాటర్ సెక్యూరిటీ, 5 మంత్రాల్లో వాటర్ సెక్యూరిటీ, డిమాండ్ ఆధారిత పంటలు, ఏ పంట వేస్తే మార్కెట్ ఉంది, ఏ పంట వేస్తే డిమాండ్ ఉంటుంది, ఏ పంట వేస్తే ధర వస్తుంది, అది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 అగ్రిటెక్, టెక్నాలజీ తోడైతే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని. అదేవిధంగా చంద్రబాబు గారి కష్టం ఫుడ్ ప్రాసెసింగ్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావాలి. పండిన పంటని మన గ్రామంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, మన దేశమే కాదు, ఎగుమతులు కూడా చేయాలి అనేటువంటిది. 5వది ప్రభుత్వాల మద్దతు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వ్యవసాయ పనిముట్లు కావచ్చు, రైతాంగానికి ఏది అవసరమో ప్రభుత్వం నేనున్నాను అని ప్రభుత్వం ఎప్పుడైతే మద్దతు ఇస్తుందో, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తుందో, అప్పుడు ఈ 5 రకాలైనటువంటి ఆలోచనలు రైతులు చేయాలి. చేసినప్పుడే నష్టాల్లో ఉన్న రైతు ఒడ్డుకు రావడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు మాతృమూర్తి శ్రీహరమ్మ ప్రథమ వర్ధతి కార్యక్రమం వారి స్వగ్రామం పర్చూరు నియోజకవర్గం నాగులపాలెంలోని కోల్లా వెంకటేశ్వర్లు కళ్యాణ మండపం నందు జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, ముత్తినేని వెంకటేశ్వర్లు, కొల్లా సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడలేని గత పాలకులు విషపూరిత కల్తీ మద్యాన్ని ఏరులై పారించి అమాయక ప్రాణాలు తీసి తమ ఖజానాలో నింపుకోవడం మాత్రం ప్రపంచ స్థాయిలో పేరు పొందారని మాజీ మంత్రులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. 30,000 జనాభా ఉన్న గరపవరం గ్రామానికి పరిశుభ్రమైన త్రాగునీరు అందించడంలో గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన అవినీతి మంత్రికి చేత కాలేదన్న ప్రతిపాటి డబ్బు యావతో ప్రజల ప్రాణాలని గాలి కొదిలేసి ఆరోగ్య శాఖను అనారోగ్యానికి కేరాఫ్గా మార్చారని మండిపడ్డారు. గురువారం ఆయన కూటమి నాయకులతో కలిసి గణపవరం గ్రామ త్రాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేయించిన త్రాగునీటి ఫిల్టర్ బెడ్లను పరిశీలించారు. వాటి పనితీరు గమనించిన ప్రతిపాటి అనంతరం ప్రజలతో మాట్లాడి నీటి సరఫరాపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి మంత్రి చేతిలో ఆరోగ్య శాఖ ఉన్నా కూడా ఏనాడు ప్రజల కనీస అవసరాలైన తాగునీటిని కూడా అందించలేకపోయారని, తమ జేబులు నింపే పనులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి డబ్బు యావతో చివరకు గెలిపించిన ప్రజల్ని గాలికి వదిలేశారన్నారు. డబ్బు యావ తప్ప గత పాలకులకు ఏనాడు ప్రజల ఆరోగ్యం, వారి సుఖ సంతోషాలు గుర్తురాలేదని పత్తిపాటి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు 34 లక్షల నిధులు కేటాయించి నూతన ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ సహకారంతో ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారమైందన్నారు. సాంకేతిక సమస్యల్ని అధిగమించి మరీ కృష్ణతేజ ప్రజలకు మేలు చేశారన్నారు. త్రాగునీటి సరఫరా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో చేర్చామని, భవిష్యత్తులో నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పత్తిపాటి తెలిపారు. ఎంపీ కృష్ణదేవరాయల్ని సంప్రదించి వారితో కలిసి త్వరలోనే నూతన ఫిల్టర్ బెడ్లు ప్రారంభిస్తామని పత్తిపాటి చెప్పారు. స్థానిక రాజీవ్ గాంధీ కాలనీవాసుల సమస్యల్ని జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ తన దృష్టికి తీసుకొచ్చారన్న పత్తిపాటి కాలనీవాసులకు త్వరలోనే శ్మశాన వాటికకు అవసరమైన స్థలం కేటాయించేలా చూస్తామన్నారు. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలను నిర్మించేలా అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తామని పత్తిపాటి తెలిపారు. త్రాగునీటికి పరిశుభ్రమైనటువంటి నీరు లేక అనేక ఇబ్బందులు, అనేక అంటువ్యాధులు, అనారోగ్యం పాలయ్యారు గణపవరం గ్రామ ప్రజలు. 30,000 మంది పైబడి నివసించేటువంటి గ్రామం. కూటమి ప్రభుత్వం రాగానే 34 లక్షల రూపాయలతోటి ఫిల్టర్ బెడ్స్ కానీ, ప్యూరిఫికేషన్ కానీ కావాల్సినటువంటి అన్నీ కూడా 34 లక్షల రూపాయలతోటి ఈనాడు ఏర్పాటు చేయబట్టి ఈరోజు శుభ్రమైనటువంటి వాటర్, ఎటువంటి కలుషితం లేనటువంటి నీరుని గణపవరంలో ఉన్న 30,000 పైబడి నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ అందించడం జరుగుతూ ఉంది. 4 కౌన్సిలర్స్ ఉంటే 3 కౌన్సిలర్స్ వైసీపీ వచ్చినా
5లో 4 వచ్చిన ఇటువంటి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగినటువంటిది మంచినీరు, త్రాగునీరు. అటువంటి త్రాగునీరు సౌకర్యం కూడా కల్పించలేనటువంటి అసమర్థపు అవినీతి మంత్రి 6.5 ఏళ్ళు గణపారం ప్రజల యొక్క ఇబ్బందులు వర్ణనాతీతం. ఏ ఒక్క పని చేయకుండా 4 కౌన్సిలర్స్ గెలిచినప్పటికీ, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, అవినీతి మంత్రికి అధికారం చేతిలో ఉన్నప్పటికీ, ఆరోగ్య శాఖ అందులో కూడా అటువంటి అవినీతి మంత్రి కనీసం త్రాగునీటి మీద కూడా దృష్టి పెట్టల. అంటే సమస్యల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం డబ్బులు ఎక్కడుంటే అక్కడ పరిగెత్తారు 5 ఏళ్ళు. ఎమ్మెల్యేగా ఉన్న అదే పని, మంత్రిగా ఉన్న అదే పని. ఇటువంటి మెజారిటీ కౌన్సిలర్స్ ఇచ్చినటువంటి గ్రామాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ప్రజలకు కష్టాలు తెచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే యుద్ధ ప్రాతిపదికన హేమంత్ కానీ శ్రీనివాసరావు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకొస్తే 34 లక్షలు మన చిలకలూరుపేటకి ఒక ఆణిముత్యం కృష్ణతేజ గారు పంచాయతీరాజ్ కమిషనర్ టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నా వెంటనే 34 లక్షలు శాంక్షన్ ఇచ్చి దాన్ని హేమంతరావు సారథ్యంలో పూర్తి చేయటం జరిగింది. గణపారం గ్రామ ప్రజలకు ఇప్పుడు మంచి ప్యూరిఫైడ్ వాటర్ని ఈరోజు సరఫరా చేస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. పర్చూరు నియోజకవర్గం నాగులపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు జరిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు తల్లిగారైన శ్రీహరమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజరమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ రఫాని పర్యటించారు. మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని సుగాలి కాలనీలో పార్కులను పరిశీలించి శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వార్డు ప్రజలకు చైర్మన్ తెలియజేశారు. అనంతరం సుగాలి కాలనీ బోస్ రోడ్డు పట్టణంలోని పలు వార్డులలో పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ వెంట ఇన్స్పెక్టర్ సునీత, వార్డు ఇన్ఛార్జ్ కొండ వీరయ్య, కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పొదుగులు వర్షాకాలం పొదుగు తోలించాల్సి వస్తుంది. పూడిపించేస్తే ఏదైనా ఆయన ఒప్పుకుంటే మొత్తం క్లీన్ చేయించారు. దీని సంగతే ముందు నీళ్ళు తోడించండి, వాటర్ పెట్టి వర్షం పడితే మళ్ళీ వస్తాయి కదా వచ్చినప్పుడు కొట్టాయి అన్న వచ్చినంలో కొట్టేది పిచ్చాయింది. అది మాట్లాడతా ₹1 తెలుసుకుంటాడు. బూర్చి పని పిల్లలు పోయి ఇప్పుడు వెనకరా దేశ సమైక్యత కోసం దృఢంగా నిలబడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ గుంటూరు బుధవారం నరసరావుపేటలో సర్దార్ 150 ఐక్యతా జిల్లా స్థాయి పాదయాత్ర SS&N కాలేజ్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యి పల్నాడు రోడ్డు వెంబడి సాగింది. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా IAS, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ షేక్ యూసఫ్ అలీ, RDO K మధులత, పట్టణ కమిషనర్ మేడికొండ జస్వత్, తహసీల్దార్ కె వేణుగోపాల్, మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి, బీజేపీ నాయకులు జన్నాబట్ల ఆదిత్య, BJYM రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగుజ్జు మహేష్, SS&N కాలేజ్ ప్రెసిడెంట్ కపిలవాయి విజయకుమార్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, రోటరీ క్లబ్ సుమిత్ర కుమార్, NNS ఆఫీసర్ అన్నదాసు సరళకుమారి తదితర అతిథులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటనానికి పూలమాలతో ఘననివాళులర్పించడంలో కార్యక్రమం ప్రారంభం కాగా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ విభజిత భారతాన్ని ఏకతా సూత్రంలో కట్టిన సమైక్య భారత్ నిర్మాతగా నిలిచిపోయారని అన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం నాయకుడే కాదని దేశ ఐక్యతకు చిహ్నమన్నారు. ధైర్యం, దేశభక్తికి ప్రతీక అని ఆయన త్యాగం, కర్తవ్య నిబద్ధత, దృఢ సంకల్పం భారత యువతకు ప్రేరణ అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రాంతీయ ప్రయోజనాల కంటే దేశ సమైక్యత గొప్పదని చాటి చెప్పిన సర్దార్ పటేల్ ఆధునిక భారతదేశానికి పునాదులు వేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు కిరమయ్యదేవిరెడ్డి మాట్లాడుతూ సర్దార్ 150 యూనిటీ మార్చ్ మై భారత్ గుంటూరు మార్చ్ మరియు జిల్లా పరిపాలన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆద్యంతం కోలాహలంగా ప్లకార్డుల ప్రదర్శనతో జరిగిన ఈ యూనిటీ మార్చ్ లో పట్టణంలోని పలు కళాశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా నినాదాలతో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ఆత్మనిర్భర్ భారత్ ప్రతిజ్ఞను అందరూ చేశారు. చిలకలూరుపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అడప అశోక్ పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పట్టణంలోని మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలోని చీరాల రోడ్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాల నందు వృద్ధులకు, రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణంలోని 3 ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరుపేటలో వివిధ పత్రికల్లో, ఛానల్స్ లో జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్న మీడియా ప్రతినిధులు పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దికు చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం అమావాస్య సందర్భంగా 108 శివలింగాలకు ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేకార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించి అష్టోత్తర శతనామ పూజ, పుష్పాభిషేక పూజా కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివునికి అభిషేకంతో పాటు శ్రీ దత్తసాయికి పుష్పాభిషేకం చేశారు. అనంతరం షిరిడి సాయి మంత్రంతో ప్రత్యేక పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు నక్కమానస మరియు కొలిశెట్టి నాగరాజు, ఏపీ సిపిడిసిఎల్ ఏఈ భార్గవి ఆర్థిక సహాయ సహకారాలతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని సద్గురు సన్నిధిలో చేసే అన్న సంతర్పణ అత్యంత శక్తివంతమైన భక్తుల యొక్క సర్వ సంకల్పాలను నెరవేరుస్తుందని, గురువు యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలిగి వారికి ఆయురారోగ్య, భోగభాగ్య, ఐశ్వర్యాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులతో పాటు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ దుర్గా భవాని, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఆయనవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి నామదేశ సహకుటుంబం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. నిజనపల గోత్రోద్భోష కొలిశెట్టి రవిశంకర్ నామదేశ, ఉమామేశ్వరి నామదేశ, శివశంకర్ నాగరాజు నామదేశ, భార్గవి నామదేశ, తరుణ్ నాగశంకర్ కార్తికేయ నామదేశ, సురేంద్ర నాగశంకర్ నామదేశ సహకుటుంబం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. విద్యు ఉద్యోగ వ్యాపారాభివృద్ధి సమర్థ సద్గురు షిరిడి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజైన గురువారం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు కొత్త కుమారి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఫానీ మాట్లాడుతూ పుస్తక పఠనానికి మించిన మంచి అలవాటు మరొకటి లేదన్నారు. ఈరోజు గొప్పవారిగా గుర్తింపు పొందిన వారంతా ఒకప్పటి పుస్తక ప్రియులే అన్నారు. మరో అతిథి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పుస్తకంతో తనకున్న అనుభవాన్ని పిల్లలకు స్ఫూర్తిదాయకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు, జ్ఞానేశ్వరి, అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ న్యాయ సలహాదారులు, ఆ సంస్థ తరపున విజేతలైన విద్యార్థులందరికీ మెడల్స్ ను అందజేశారు. ఇన్నర్విల్ క్లబ్ అధ్యక్షురాలు నార్నే జయలక్ష్మి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి డాక్టర్ దార్ల బుజ్జిబాబు, గ్రంథాలయాధికారి డి వీర్రాజు, సిబ్బంది అచ్చమ్మ, సరోజిని, సలోమి, స్వామి, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పుస్తకాలు మన దగ్గర ఉండవు కాబట్టి చదువుకునే విద్యార్థులు కావచ్చు, పిహెచ్డి చేసేవాడు కూడా కావచ్చు, ఎవరైనా సరే గ్రంథాలయానికి వెళ్ళి వారికి కావలసిన పరిజ్ఞానాన్ని ఆ బుక్ ద్వారా చదువుకుని నేర్చుకునేవాడు. ఈరోజైతే మరి గూగుల్లో అన్నీ వస్తున్నాయి. మరి ఇక్కడున్న వేదిక మీద కన్నా కూడా చిన్నపిల్లలు మీకే గూగుల్ గురించి బాగా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ గ్రంథాలయం వారి వారోత్సవాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. మరి దాదాపు 6 రోజుల నుంచి చేస్తూ మీ అందరికీ రోజు 100 మంది చెప్పినట్ట పోటీలు పెట్టి నిర్వహించి మరి వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వటం అనేది కూడా చాలా గొప్ప విషయం. అట్లా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి 4 లక్షల మంది కాంపిటీషన్లో 111 పోస్టులు తీస్తే ఏపీ తెలంగాణ అప్పుడు 2 స్టేట్లు కలిసి ఉంటాయి. 111 పోస్టులు తీస్తే 4 లక్షల మంది 222 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 222 మందిలోంచి మళ్ళీ 111 మంది సెలెక్ట్ అయితే ఆ 111లో నేను ఒకడు ఉన్నాను. 2 దగ్గర రాసిన మాకు ఉపయోగపెట్టాలా లైబ్రరీ. అప్పుడు మాకు బుక్స్ కొనుక్కునే స్థాయి లేదు. కోచింగ్ ఇప్పుడంటే కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు పట్టణంలోని చౌత్రా సెంటర్ లో ఉన్న శివాలయంలో గురువారం కార్తీక మాసం ముగిసిన సందర్భంగా అన్నదానం జరిగింది. దాదాపు 3000 మంది ఈ అన్న సంతర్పణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్సిమెంట్ ఈవో అశోక్ కుమార్, పలువురు భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. లోపల ఆడవాళ్ళైనా సరే దర్శనంలో వేయాలన్నా దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనంలో వేసేయండి. తిరుమలపేట తదితర ప్రాంత భక్తులకు నమస్కారం. ఈరోజు మన తిరుమలపేట చౌత్ర సెంటర్ ఏం చేసినటువంటి శ్రీ గంగా పారిశ్రమ భావేశ్వర దేవస్థానం నందు గత 30 రోజులుగా కార్తీక మాసం సందర్భంగా ఎంతో వైభవపేతంగా జరిగినటువంటి అభిషేకాలను పురస్కరించుకొని ఈరోజు కార్తీక మాస బహుళ అమావాస్య సందర్భంగా 50 మంది భక్తులందరికీ కూడా ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలు, భక్తులు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా ఆ ఉమామహేశ్వర స్వామి వారు వెన్నవెల్ల రక్షించి కాపాడాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేకమైనటువంటి భక్తుల సహాయంతో కొనసాగుతున్నది. ఈ విధంగానే మున్ముందు రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క భక్తులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉమామహేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.